దానం చేసుకుంటా. అంతకన్నా నాకేమో వద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంటే కృష్ణా పోలీస్ స్టేషన్లో ఎవరన్నా జర్నలిస్ట్ని తీసుకొచ్చి రమ్మని చెప్పారు, అర్జెంటుగా రామ్మా అన్నారు. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళాను. వెళ్ళి ఏంటంటే సిస్టర్ చెప్పింది, మీ కొడుకుని చంపేస్తాను, దండ రెడీ చేసుకోవాలి. ఎందుకన్నా మీరు చంపేస్తానన్నారు, దండ రెడీ చేసుకోవాలి. అది 9వ తరగతి కాదండి, తర్వాత వెళ్ళాను. బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడమ్మా, ఉన్నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగాను. అడిగితే ఆయన అసలు సమాధానం చెప్పట్లేదు. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని, నేను ఇంటికి వచ్చేసామా, నువ్వు రా రేపు పొద్దున తీసుకుని మళ్ళీ ఊళ్ళు తీసుకుని వెళ్తాను. 2వ రోజు మళ్ళీ వెళ్ళాను. ఏంటి అలా తేడాగా ఉన్నాను, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు. అసలు పిల్లోడు ఉన్నాడో లేదో చెప్పట్లేదు. ఈవిడ చూసింది పట్టడం, అబ్బాయి క్యాబ్లు ఉండటం, ఈ బాబుతో పాటు ఇంకా 4 నా సబ్జెక్ట్ ఆ సెల్లో వెళ్ళటం, వాళ్ళందరూ పంపించేశారు మన సబ్జెక్ట్కి. కానీ ఈ పిల్లని పెట్టలేదు. వాళ్ళు ముందే వీళ్ళు బాగా కొట్టారు, తలకు దగ్గర కళ్ళు తిరిగి పడిపోయారు. కాళ్ళు గోడు తీసేసారు. ఒక డాక్టర్ని తీసి కాళ్ళు గోడు తీయించారు. ఈ చేతులు 2 చేతులు వేసేసారు. 2 చేతులు వేసేసారు. గోల్డ్ కూడా తీసేసారు. మెడ వేసేసారు. మెడ కూడా ఇచ్చేది చూసాం. లాస్ట్ టైంలో పిల్లడు మా అమ్మని చూపించింది, ఇలా ఏలాడు పడిపోయి మా అమ్మని చూపించండి, మా అమ్మని చూపించండి అంటే ఆకలితే అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదు. ఇద్దరు నడవలేకపోతే 2 కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరోకళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి పడేశారు. మా కళ్ళ రాలేదు. ఇంకో లాయర్ గారు వచ్చి నాకు చెప్పారు. మా లాయర్ గారు చెప్పారు. ఇంకో లాయర్ గారు చూసి వచ్చి చెప్పారంటే వీళ్ళ బాబుతో పాటు అదే సెల్లో ఉన్నవాళ్ళు చెప్పారు. చెప్తే నేను మళ్ళీ 4 అడ్వకేషన్ తీసుకొని వెళ్ళాను. మా మాత్రం చూపించట్లా. వీళ్ళకి అమ్మకు తెలుసు, పిల్లాడు అందులో ఉన్నాడు, అమ్మ సెల్లో ఉన్న మిగతా వాళ్ళు చెప్తున్నారు, మిగతా లాయర్లు వాళ్ళ కోసం వెళ్ళిన మిగతా లాయర్లు చెప్తున్నారు, ఇంత దారుణంగా కొడతా ఉన్నారు, ఇంత దారుణంగా చిత్రహింస చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మనం పోయినప్పుడు మాత్రం మనకు మాత్రం కావాలని చూపించారు. దాసేస్తున్నారు. పైనుంచి క్యాట్లు పడిపోయి కొట్టే కొట్టుడు కనపడుతుంటే కిందకు వచ్చేదండి. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి దాకా నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయిని చూపించండి, మా అబ్బాయిని చూపించిందంటే అసలు నన్ను పట్టించుకోవాలి. పోతానే ఉన్నాను. మనసు కరుగుద్దే అనుకున్నా. మనసు కరుగుద్దే ఒకసారి చూపించండి అయ్యా, పోనన్నా చూపించండి అయ్యా. ఆడు చూడండి ఉండలేడయ్యా, నా బిడ్డను అంత అన్యాయం చేశాడయ్యా, నాకు చెప్పాడయ్యా, 2 సార్లు చెప్పాడయ్యా. ఈ స్టేషన్ లో కాకుండా మిగతా చోట్ల ఎక్కడెక్కడ కంప్లైంట్ చేసినట్టు నేను అతను కస్టోడియల్ డెత్ లాగా ఉందని చెప్పేసి డౌట్ వచ్చిందండి. ఎవరు సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు. చివరిసారిగా గొడవేసి అడిగాను సీఏ, ఏం చేస్తావు చేసుకో, నీకు తీసుకున్న చాలు చెప్పు, రిట్టేస్తావా వేసుకోండి. పై స్థాయిలో కంప్లైంట్ చేసింది, డీజీపీ కంప్లైంట్ చేశాను. డీజీపీ కంప్లైంట్ చేశాను. అక్కడి నుంచి కమిషనర్కి వచ్చింది, తీసుకున్నారు, సైలెంట్ అయిపోయారు. ఏం పట్టించుకోరా. హ్యూమన్ రైట్స్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ధర్నా చేశాం. ధర్నా చేసి హైకోర్టులో పెట్టేసాం. మాదిరిగా డీజీపీకి పోయి మేము కంప్లైంట్ చేసాం. డీజీపీ సిపికి లేకపోవచ్చు, సిపి దగ్గరికి మళ్ళీ వెళ్ళాము. సిపి దగ్గరికి ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చిందో వాళ్ళ స్టేషన్ నుంచి మా దగ్గరికి వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, సైలెంట్ అయిపోండి, మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తాం అని అంటున్నారు. కానీ అసలు బాబు చూపించాడు. ఏం జరిగింది ఏంటి, ముందు అసలు పిల్లల్ని చూపించండి, ఉన్నాడా లేడా అన్నట్టు జరిగేది జరిగింది. కవరప్ చేయడానికి అసలు విషయం కరెక్ట్గా చెప్పట్లా. కొన్ని కొట్టాడు, నేనన్నానండి మీరు కొట్టారు తెలుసు, వాడికి సీరియస్ అయింది, మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారట, బాబుని ఇచ్చేయండి, మేము కేసు పెట్టుకో, వాళ్ళ అమ్మ చచ్చిపోయేలా ఉంది, మీరు కేసు పెట్టుకుని ఏమవుతుంది, చిట్లు పోయింది, 2 కేసులు ఉన్నాయండి. ఆ
2 కేసుల్లో కూడా వారెంట్ ఉంది. వారెంట్ మీద తీసుకొచ్చి అంత పని చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత దారుణంగా కొట్టి చంపాల్సిన అవసరం ఏముంది? వారెంట్ మీద ఈ పట్టుకులో తీసుకొచ్చి కోర్టు పెట్టాలి. కోర్టు ప్రొడ్యూస్ చేయాల్సిన కేసు అసలు తన దగ్గర చిన్న విషయం అండి. అబ్బాయి కేసులన్నీ కొట్టేశారు. 2 కేసులో వారెంట్కి సంబంధించి వీళ్ళు తీసుకొచ్చి మామూలు చేయాల్సిన పని ఏంటంటే కోర్టు వెంట పెట్టాలి. అట్లానే కోర్టుకు పెట్టకుండా 4 రోజులు హింసించి 15 మంది కొట్టారు. 4 రోజులు హింసించి కాళ్ళు చేతులు అన్ని ఇరిసేసి దారుణంగా కొట్టారండి. రక్తం కారిపోయింది. ఆ సెల్లో రక్తం కారిపోయింది. గోల్డ్ పీకారు. ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బారావు అని ఒకరిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం కట్లు కట్టి మనకి డాక్టర్ చెప్తున్నారు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు లేకపోతే చెప్తున్నారు. పక్కన ఉన్న వాళ్ళు అందరూ చెప్పారండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు అండి. ఆర్ఎంపీ డాక్టర్ వివరాలు అన్ని తీసుకొచ్చారండి. ఆ 2 కాళ్ళకి ఇంజక్షన్ చేస్తే 2 కాళ్ళు పడిపోయాయి. 2 కాళ్ళు పడిపోయాయి. అంటే వీళ్ళు పుట్టు పెట్టకుండా పుట్టి ఇంజక్షన్ చేసినప్పుడు 2 కాళ్ళు పడిపోయాయి. 2 కాళ్ళు పడిపోతే 2 కానిస్టేబుల్స్ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి పైన ఒక చిన్న రూమ్ దాఖలు చేస్తారు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం తెలిసిన సోర్స్ సెల్లో ఉన్న మెరిగిన వాళ్ళందరూ మనం చెప్పడం. మనం అప్పుడప్పుడు మన స్టేషన్కి పోయినప్పుడు మన పిల్లల్ని గొంతు వెళ్ళిపోతాం. పిల్లలు పడుతున్నప్పుడు చూశారు. ఆ పిల్లడు కాళ్ళ కట్లేసి సల్గా పెట్టినప్పుడు కూడా ఇదేంటి ఇట్లా చేస్తున్నారని చెప్పి సైట్ ఎందుకు వచ్చేసాను వాయిస్ గట్టిగా పరిగెత్తినప్పుడు పైకి వెళ్దామని ఆ కేకలిని నేను కిందకు వచ్చాను. పైకి వెళ్ళి నేను వాడి కేకలు అనపడుతుంది నాకు పై నుంచి కేకలు అనపడుతుంది. అమ్మో ఇది నా పిల్లడు కొంచెం నేను ఎదురు ఒకటి ఉంటే తోసేసి నేను గబగబా వచ్చేసాను. నా పిల్లడమ్మా మీద కదరా ఎదురుకు రాని ముందు ఇద్దరు పైకి వెళ్తుంది. ఆ పిల్లడు కొడుతుంటే కేకలు అక్కడ వెళ్ళే దారికి అడ్డం నుంచున్నారు 2 కానిస్టేబుల్స్. అంత నుంచోని బంధించి కొట్టాల్సిన అవసరం ఇందులో ఏం లేదు. మా ఊరికి మొత్తం తెలుసండి. అక్కడ లోన్ ఇన్ఫర్మేషన్ మొత్తం 9 లోన్ బయట ఆల్రెడీ కృష్ణానగర్ పోలీస్ స్టేషన్లో 20 సంవత్సరాలు ఎస్ఐగా చేశారు. ఈ నాగరాజు ఫస్ట్ నుంచి దూరంగా ఉన్నాడు. మా పిల్లవాడు కానీ చిన్న చిన్న తప్పులు చేస్తే తీసుకెళ్ళి కొడతాను పోలీసు వాళ్ళని తప్ప పెద్దలు మాత్రం పోషిస్తారని వీళ్ళందరికీ తెలిసి సార్ చెప్పారు. వీళ్ళందరూ ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు కదా. ఈ ఫ్రెండ్లీ పోలీస్ అంటే మనిషిని తీసుకెళ్ళి కొట్టి చంపి శవాన్ని కూడా భస్మం చేసి తీసుకెళ్ళి వాళ్ళే కాల్ చేసి బూట్లు కూడా ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. సిఐ నాగరాజు మేము మామూలుగా మా దగ్గరికి మనిషిని పంపించారు. కానిస్టేబుల్ పంపించినప్పుడు మేము చెప్తాం, మీరు మర్యాదగా మనిషి ఉంటే మనిషి నాకు చెప్పండి, లేకపోతే భార్య నాకు చెప్పండి. మేమెవరో రోడ్డు పక్కన వాళ్ళలాగా వెనక ముందు ఎవరో లేనట్టుగా ఆడబిడ్డ అలా తిరుగుతుంటే, అయ్యా నేను మీకు తెలుసు కదయ్యా, మా బిడ్డ మీకు తెలుసు కదయ్యా, మా తమ్ముడు మీకు తెలుసు కదయ్యా, అయ్యా ఒక్కసారి మాట్లాడించండి అయ్యా అన్నప్పుడు మీ హృదయం కావాలన్నప్పుడు మేమెందుకు ఊరుకోవాలి అన్న ఆలోచనతో మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మేము ఒకటే అడిగాము. మా దగ్గరికి వచ్చిన కానిస్టేబుల్స్కి వీళ్ళందరికీ మేము ఒకటే చెప్పాం, మర్యాదగా మీరు మనిషి అప్ చెప్పండి లేదా బాడీ అప్ చెప్పండి. ఈ 2 జరగని పక్షంలో మేము ఏం చేయాలన్న దానికి కూడా మేము వెనక ముందు ఏం ఆలోచించాం. మేము 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం. మేము మిడిల్ క్లాస్, ఇంతకన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. రోజువారీ రిక్షా తొక్కుకునేవాడు, ఆటో తోలుకునేవాడు, రోజు కూలింగ్ చేసుకునేవాడు. వాడికి అన్యాయం జరిగితే సపోజ్ ఎవరూ రారు, వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ స్టేషన్కి వెళ్ళాడు, ఏ కోర్టుకి వెళ్ళాడు, అంతా మ్యానిపులేట్ చేసి వాళ్ళే చేసుకుంటారు. ఇలా ఆల్రెడీ 2 రోజుల క్రితం ఇంకొక అతను చనిపోయాడు, 15 రోజుల క్రితం. మేమేం క్వశ్చన్ ఇస్తున్నాం అంటే ఉంది ఆల్రెడీ ఏం క్వశ్చన్ ఇస్తున్నాం అంటే మేము ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాం. ఈ రోజు ఈ తల్లి ఏడిసింది, అప్పుడు ఆ తల్లి ఏడిసింది, ఇప్పుడు ఇంకో తల్లి ఏడుస్తుంది, రేపు ఇంకో తల్లి ఏడిసింది. ఇలాంటి ఏడుపు అనేది ఇంకోసారి ఉండకూడదు అనేది మాకు అతను పేరు చెప్పి చనిపోయాడు. గత 3 నెలల నుండి కొడుతూనే ఉన్నారు. దీనికి మందులు నా సహకారం కృష్ణ
నెట్లరెస్ క్రిమినల్ కాప్ అంట, మేమందరం ఊరుకోవాలంట, ఏసీపీ అవుతున్నాడంట, బేరం తీసుకొస్తున్నారండి. చూస్తాం. ఎంఆర్పిఎస్ నేను బయటకు వచ్చిన తర్వాత మాతో పాటు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు వచ్చారు 15 మంది దాకా. స్టేషన్లో రొటీన్ గా ఇది ఒక పద్ధతి ప్రకారం జరిపిస్తాను. ఇట్లా అసలు మామూలు ఇది జరిగి మే 21 ఇది మే 9 1 మంత్ పీరియడ్ లో అదే నెలలో సిస్టమాటిక్లీ ఇద్దరు ఒకటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు జరిగినారు అని అంటే దాని అర్థం ఈ సిఐకి వెనకాల సపోర్ట్ పై లెవెల్ నుంచి కూడా సపోర్ట్ పై నుంచి కింద దాకా ఉంది కాబట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు కదా. ఇది ఒకటి బయటకు వచ్చిందన్నా, ప్రతి స్టేషన్ లో ఇటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా అక్కడ అదుపు తప్పింది, మొత్తం కూడా ఈ విధమైన పరిస్థితి. అడ్వకేట్స్ వెళ్తేనే సమాధానం చెప్పారు. ఒకటే మా దగ్గరికి వచ్చారండి. మా దగ్గరికి వాసు అని ఒక అతను వచ్చాడు, జనసేన అతను. మేము ఒకటే చెప్పాము, మేము రాజీ పడే మనుషులం కాదు, మేము ఎవరికి రాజీ పడాల్సిన అవసరం లేదు, మాకు ఇస్తే మనిషినే ఉంది, లేదంటే డెడ్ బాడీ చెప్పండి, లేదంటే కనీసం 3 గన్నా ఇవ్వండి. అంతేగాని మీరు మా గుమ్మంలోకి వచ్చి మాతో రాజీ మాట్లాడారంటే మాలాంటి వాళ్ళ పరిస్థితుల్లో రేపు ఇంకోటి పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఖండించాలని నేను మా అన్నయ్యకి చెప్పాను. ఏం చెప్పానంటే ఇది బయటకు వచ్చే వ్యవహారం లేదు, నేను ఒక రోజు మార్నింగ్ అమ్మకి పెట్టా, ఫోటోలు పెట్టా, రాంబాబు గారికి ఇలా ఉంది సిచ్యువేషన్, కొద్దిగా మీరు యాక్టివ్ అవ్వండి అని చెప్పగానే వాళ్ళు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఇలా జరిగింది అని చెప్పి ఇంతమంది యాక్టివ్ అయితే ఇక్కడ దాకా వచ్చింది. పంచాయతీ చేయడం అయితే అతని కారులోనే తిరుగుతున్నాడండి, అతని కారులోనే తిరుగుతున్నాడు సిఐ. మేము 4-5 సార్లు చెప్పాను కూడా, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, మా వాళ్ళు ఒప్పిస్తాం, డబ్బులు అంతిస్తా అంటే ఆల్రెడీ ఒక అతను మే 9వ తారీఖు 10వ తారీఖు ఒక అతను చనిపోయాడు. మళ్ళీ ఇలా ఇంకెంతమంది తల్లి ఏడుస్తారన్న ఆలోచనతోనే మేము బయటికి రావడం జరిగింది. మేము బయటకు రాగానే రాంబాబు గారు కానీ విష్ణు గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో నారా శెట్టి గారు కానీ పల్లకొండ గారు అందరూ వచ్చారు. ఆల్ పార్టీస్ అందరూ వచ్చారు, మాకు హెల్ప్గా నిల్చున్నారు. అది జరిగింది సార్. అందులో క్లియర్ కట్గా కనిపించేది ఏంటంటే సిఐకి పై నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత యథేచ్ఛగా జరుగుతూ ఉంది. మరి మీరు డీజీపీకి మీరు కంప్లైంట్ చేసినా కమిషనర్కి వస్తే కమిషనర్ దగ్గర నుంచి మీకు నో యాక్షన్ ప్లస్ మీతో బేరసారాలు ఇప్పుడు స్టార్ట్ కావాలి. అంటే కమిషనరు మళ్ళా ఇది ఏసీపీ పరిధి, ఆడోళ్ళు కూడా ఏదో తీసుకొచ్చుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇద్దరు లేడీస్ ఫస్ట్ తీసుకొచ్చారని రాశారు. ఇది సౌత్ కింద వస్తుంది. టాస్క్ ఫోర్స్ ఇప్పుడు లేడీ ఏసీపీలు పట్టుకొచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. కాదు మళ్ళీ స్టేషన్ పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ పద్ధతుల్లో స్టేషన్ సిఐలు, ఏసీపీలు, కమిషనర్లు, చివరికి డీజీపీలు దాకా అందరూ నెక్సెస్ లో దీంట్లో బాగా అందరికీ ఏం జరుగుతుందో తెలిసినా కూడా అందరూ దాన్ని కవరప్ చేసే కవరప్ చేసే కార్యక్రమమే జరుగుతుంది. కానీ సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని లేదు. యాక్షన్ తీసుకునేటట్టుగా అయితే సస్పెన్షన్ ఎందుకు చేసినారు? మొక్కుబడి కాదు. ఇప్పటివరకు సిపి గారు ప్రెస్ మీట్ కూడా ఏం పెట్టలేదు. సిపి గారు దీని మీద ప్రెస్ మీట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎని ఎందుకు సస్పెండ్ చేసినారు అంటే హత్య జరిగిందని ఒప్పుకున్నట్టే కదా. ముందు ఇయర్లో పెట్టారు సార్, మరి ఎప్పుడైతే మనం హత్య జరిగిందని ఒప్పుకున్నట్టే కదా. గోల్డ్ తీసిన ఫోటోస్ చూపెట్టి సార్ ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ అండి. నందూరు సాంబశివరావు అల్లుడు మాజీ డీజీపీ చనిపోయాక గోల్డ్ ఇవి మన హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళకెలా పోలీస్కి ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ స్టేషన్లో ఉన్న 5 ఖైదీలు కలిసి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఎంత వాళ్ళు మనకి ఇది చెప్తా ఉన్నారు కాబట్టి ఇది చూసి మనం కూడా పరిగెత్తాల్సి వస్తుంది.
ఇప్పుడు వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుందో అందులో ఇప్పుడు ఒకసారి 10 మంది ఖైదీలు లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఓ 4 రైతులను పడతా ఉంటే కింద ఉన్న 4 రైతులకి ఎవరిని తీసుకెళ్లారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వాళ్ళు బయటికి రాగానే మీ మేనల్లుళ్ళు ఇలా పడుతున్నారని చెప్పి పంట దగ్గరికి వచ్చి అమ్మ మీ అబ్బాయి మీద ఇలా పడుతున్నారు 15-20 రోజులు తిరిగింది. మేమేమంటున్నా ఆడబిడ్డ ఏడుస్తుంటే ఏడుపు కూడా కరగలేదని మా కోపం ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరైతే తెలవట్లేదు, నన్ను వెళ్ళవట్లేదు, అందరూ అడ్డంగా బలలేసి కూర్చున్నారు. ఆ పిల్లోడు వీడియో చూపియమ్మా. చూసారు అది కాదు పిల్లోడు వీడియో తీయమ్మా. చూస్తూ కూడా నేను చూశాను చెప్పిన వర్మోన్ ఇచ్చేసాను. తనతో పాటు ఆ రోజు స్టేషన్ లోకి తీసుకెళ్ళిన అబ్బాయి తను చంపేశారని అది వినండి సార్. కుర్రోడు భయపడుతుంది సార్. అతని మీద కూడా మళ్ళీ నేను కూడా భయం లేదు కాబట్టి నేను బయటకు వచ్చి గట్టిగా అడిగాను కాబట్టి ఈ విషయం కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత అందరిలో ఎవరికైతే అన్యాయం అందరూ కూడా 1 by 1 బయటకు వస్తారు సార్. బయటకు వచ్చేసరికి కనీసం ఇంకొకరు వీడియో కూడా బయటకు వచ్చింది. జరుగుతుంది 100% అందరం సపోర్ట్గా మొత్తాన్ని ఎంక్వైరీ జరగాల, సస్పెన్షన్ వీళ్ళకి ఇట్లాంటి వ్యవస్థ మారాలంటే వీళ్ళని కంట్రోల్ చేసే మొత్తం పైదాకా ఉన్న వ్యవస్థలు అందరిలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించి టోటల్ రీవ్యాంప్ అనేది జరిగి భయం అనేది ఒకటి క్రియేట్ అయితేనే ఇటువంటివి ఆగుతాయి అనేది నేను కూడా సంపూర్ణంగా ఖచ్చితంగా రిక్వెస్ట్ అన్ని రకాలుగా సపోర్ట్ చేసే విషయంతో ప్రశాంతంగా బతుకుతున్న మా సంవత్సరాన్ని 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ బయటికి రాలేదు. చాలా బాధగా ఉంది సార్. తట్టుకోలేకపోతున్నాను అన్నీ చూసి అనుభవించి. సస్పెండ్ దయచేసి ఆ సీఎం ఉండటానికి అసలు అది ఏమైపోతాడో అయిపోతాడు. ఎంత మాత్రం నా కొడుకు ఎంత చిత్రవత చేసి చంపాడంటే నీకేమన్నా ఆస్తులు గొడవలా, అంతస్తులు గొడవలు అయ్యాడు. నాకు అంట లేకుండా చేశాడు. అందరు కొడుకులు వస్తే నా కొడుకు రావట్లేదు.
అయ్యా, నా కొడుకు లేడు. నాకు నా కొడుకు అంటే ఎంత ప్రాణం, వాడికి నేనంటే ఎంత ప్రాణం. నాకు కొడుకు లేకుండా చేశాడు. అయ్యా, ఎందుకు చేశాడు? చంపి మూట కట్టి దుప్పటి కట్టి బాత్రూంలో పెట్టి పొద్దున్న తీసుకెళ్ళి దానం చేశాడు. అయ్యా, కనీసం 3 దండం ఇవ్వనండి. నేను పారేసుకుంటాను. ఎక్కడ సముద్రంలో కలిపి దాన్ని నేను వెళ్ళిపోతున్నా. నీళ్ళతో వద్దు, నేను చచ్చిపోతా. నా కొడుకు అసలు లేదు, అసలు లేదు. తమ్ముడే ఉంటున్నాడు అయ్యా. నా బిడ్డ ఎంత చేశాడు. వాళ్ళకి బిడ్డలు ఉన్నారు అయ్యా. వాళ్ళ పిల్లలంటే చచ్చిపోతే అడిగంట కాదయ్యా. భర్త లేడు, భర్త కూడా చచ్చిపోయాడు. ఎవరు చూసేవాళ్ళు లేరయ్యా. నన్ను పట్టించుకుంటున్నారు. నా ఒకగానో ఒక కొడుకు బంగారు వల్లే ఉంటాడయ్యా. బంగారు వల్లే ఉంటాడు. 6 అడుగులు కొడుకు. చిత్రవతం చేసి 8 మంది కొట్టి కొట్టి చంపి అంత తప్పు నా కొడుకు ఏం చేశాడు? సరే, నా కొడుకు తప్పు చేశాడు, నీ తప్పు నువ్వు చేసావు. నీకేమయ్యాలి రేపు? నీకేం చేయాలి? నిన్ను ఏం చేయాలయ్యా? ఏం చేయాలి? నేను ఆడదాన్ని ఏం చేయగలను చెప్పయ్యా? చేయగలను. నన్ను చాలా అన్యాయం చేశాడు. నా బిడ్డ ఎవరో నీ జోలికి వస్తాడా? ఎప్పుడో వెళ్ళిపోయినాడు. మీద ఎందుకయ్యా కక్ష? 8 సంవత్సరాలుగా బయట బతుకుతున్నాడు. బయటే బతుకుతున్నాడు. 8 years గా బయటికి వెళ్ళి బతుకుతున్నాడు. జొమాటోలో వచ్చేస్తున్నారు సార్. జొమాటోలో మార్కాపురంలో పనిచేసేవాడిని అమ్మ ఫోన్ తీసుకుని ట్యాప్ చేసి తీసుకొచ్చి ఇది చేశారు. ఫోన్ నుంచి ఆ అబ్బాయికి ఫోన్ చేసి చూడండి అయ్యా, ఫోన్ కూడా అక్కడే ఉంది. చెప్పులు అక్కడే ఉంది, బట్టలు అక్కడే ఉంది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు తీయట్ల. ఫోన్ లోపలే ఉంది. ఆ ఫోన్ చూపించి 10 మంది పిల్లలను పట్టుకొచ్చి వాళ్ళ జైల్లో పెట్టి వాళ్ళకి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చాడు. ఇది చెప్పొద్దురా అని వాళ్ళని కొట్టడం 2-3 నెలల దాకా మీరు కనపడబాకండి, నా ఆధారంలో ఉండాలి మీరు అని చెప్పాడంట. ఏంటి అసలు ఇది? అసలు అసలు అర్థం కావట్లేదు నాకు. ఫోన్లో ఉన్న పేర్లు, ఆ ఫోన్ ఉన్న పేర్లు పట్టి తీసుకొచ్చారు. ఆ పిల్లలే నాకు చెప్పారు, నీకు అమ్మ కళ్ళు కనపడతలేదు, పైన ఉన్నాడమ్మా అని సైకిల్ చేస్తున్నారు వాళ్ళు. నాకు కళ్ళు కనపడలేదు. ఎండలో తిరిగాను, 20 రోజులు ఎండలో తిరుగుతున్నాను. అక్కడ ఆఖరి మార్చులోకి వెళ్ళి ఈ పిల్లలు నన్ను తీసుకొచ్చారండి నేను చెప్పి ఆయన పుస్తకం తీసి చూసి లేదమ్మా ఏం లేదంటే కొన్ని డస్క్ తీయండి, నా పిల్లల్ని నేను ఎత్తుక్కుంటానన్న. శవాల గదిలోకి వెళ్ళి నా బిడ్డని నేను ఎత్తుక్కునేటట్టు చేశాడు అయ్యా. ఇంత చేశాడు. అంత కిరాతకం ఇంకెవరికి అసలు ఎవరికి కూడా ఇది అవ్వకూడదు. నా బిడ్డను నాకు తెచ్చేమనండి అయ్యా. రేపు 29వ తారీఖు నాడు హైకోర్టుకి తెచ్చిస్తానని చెప్పాడంట. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.